అందరికీ నమస్కారం. మేము గత 2 రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర కుంభస్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రామ్‌టెక్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాము. ఇక్కడ రామ్‌టెక్ అనే రామ మందిరం ఉంది. ఈ మందిరాన్ని దర్శించుకోవాలని మేము ఇక్కడికొచ్చాము. మా లంచ్ కూడా ఇక్కడనే ఉంటది. చూడండి, ఎదురుగా కోటలాంటి నిర్మాణం కనబడుతుంది కదా! ఆ మధ్యలో దారి ఉంది. అటు నుంచి మనం లోపలికెళ్తే అంబాల సరస్సును చేరుకుంటాము. మరి అంతవరకు ఇక్కడ మేము రాత్రి నుంచి టిఫిన్ ఏం చేయలేదు. అంటే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ బజ్జీలు, వడలు తప్పితే ఏం లేవు. ఏదో ఒకటి తినాలి కదా! తినేసి అంబాల సరస్సులో స్నానం చేసేసి మేము రామ్‌టెక్ మందిర దర్శనానికెళ్తాము. పర్వాలేదు, బాగానే ఉంది టిఫిన్ అయితే. ఏందంటే దానికి చట్నీ ఏదో నీళ్ళలాగా ఉంది, తినబుద్ధి కాలేదు. అయినా సరే ట్రై చేద్దాం మరి. ఒక కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక ఫుడ్ గురించి ఆలోచన చేయకూడదు మనము. ఎక్కువగా తిండి గురించి ఇది ఉండాలి, అది ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదో దొరికింది తినాలి. అదేవిధంగా మనం ముందుకెళ్ళాలి. చూడండి, ఇదే మా అల్పాహారం వడ. అదేవిధంగా చట్నీ ఉంది కదా, నీళ్ళ చట్నీ. దాన్ని నంచుకొని తినాలి. ఆ చట్నీ అయితే నాకు నచ్చలేదు, వడ అయితే బాగుంది. ఇప్పుడు బయలుదేరాము. చూడండి, ఈ కోట మార్గం గుండా అంటే మధ్యలో ద్వారం ఉంది, పెద్ద ద్వారము. ఆ ద్వారం గుండా మనం లోపలికి వెళ్తే అంబాల సరస్సుని చేరుకుంటాము. ఇది ఒక అందమైనటువంటి సరస్సు. మేము ఇక్కడికి రావడానికి ఆటోలో వచ్చాము. అంటే కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో మళ్ళీ కిందికి వచ్చాము. ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్దామని చెప్పేసి. ఇది అంబాల సరస్సు అనేది రామ్‌టెక్ కొండల కింద ఉండి రామ్‌టెక్ మందిరానికి దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ రామగిరి, మోతే పర్వత్ వంటి కొండలు ఈ సరస్సు చుట్టూ ఉన్నాయన్నట్టు. మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. మీకు కొద్దిగా ముందరికెళ్తే ఈ సరస్సు అనేది కనిపిస్తుంది. మనము ఇంతకుముందే చెప్పుకున్నాం కదా రామ్‌టెక్ మందిరం గురించి. ఆ కొండకు తూర్పు దిశలో లోయ ప్రాంతంలో ఈ అందమైన సరస్సు ఉంది. అంటే అంబాల సరస్సు ఉంది. దీనిని 14వ శతాబ్దంలో అంబరీష అనే మహారాజు పేరు మీద అభివృద్ధి చేయడం జరిగింది. 18వ శతాబ్దంలో నాగార్జున వంశపాలకులు దీన్ని మరింత అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. ఈ సరస్సు చుట్టూ అనేక శివాలయాలు, ఇతర ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఇక్కడికి ఎక్కువగా పితృకర్మలు, పిండ ప్రదానాలు మరియు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. చూడండి, పడవలో షికారు కూడా చేయొచ్చు. జనాలు పెద్దగా లేరు. చూడండి, కొంతమంది మాత్రం ఇక్కడ పడవలో షికారు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రావడానికి అనుకూలమైనటువంటి సమయం వచ్చేసి వర్షాకాలం మరియు చలికాలము. ఎండాకాలం అయితే వేడి ఎక్కువగా ఉంటుంది. రామ్‌టెక్ మందిరానికి వెళ్ళినప్పుడు సరస్సులో ఉండి సూర్యాస్తమయాన్ని చూడడం, అదేవిధంగా రామ మందిర దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి అనుభూతినిస్తుంది. నేను ఇప్పుడు ఈ సరస్సులో స్నానం చేయబోతున్నాను. జనాలు అయితే ఎవరు లేరు, చూద్దాం. ఓకే దుగ్గు. పాకర్ ఉంది చూడు, జాగ్రత్త. ఇంకా తిక్కడు మార ఏకో పాకర్ చాలా ఉంది. తిక్క తిక్క ప్రయోగాలు చేయకు. దూర్ నాకు అందరు మీ ఇష్టం రా, నాకు తెలియదు అది. మేము అంబాల సరస్సు నుంచి ఆటోలో ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున ఇచ్చి రామ్‌టెక్ మందిరాన్ని చేరుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ సింధూర్ బావడి అంటే ప్రాచీన కాలంలో రాతితో నిర్మించబడినటువంటి బాయి ఇది. చాలా ప్రాచీనమైన దానిలాగా ఉంది. మనం రామ్‌టెక్ ఆలయానికి వస్తుంటే రైట్ సైడ్ కనబడుతూ ఉంది. అదేవిధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం.
చూడండి ఇదంతా పైన మీకు కోట లాంటి నిర్మాణం కూడా కనబడుతుంది. అదేవిధంగా మా మిత్రుడు మోహన్ మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాచీనమైనటువంటి అంటే కోటలో ఉన్నటువంటి ఆలయం ఇది. మరి చూడవచ్చు మీరు. అదేవిధంగా మనము ఇది ఒక ఆలయాల సముదాయం అనవచ్చు. మనం మెట్లెక్కుతూ వస్తున్నాం కదా, ఇది కృష్ణుని యొక్క మందిరం ఇక్కడ. అంటే ఈ రామ్టెక్ ఆలయంలోనే చాలా చాలా చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఇది కృష్ణుని యొక్క ఆలయం మీరు చూడవచ్చు. చూడండి దగ్గరికి వెళ్తున్నాం మనము. మరి ఈ కృష్ణుని యొక్క ఆలయము చూశారు కదా. మరి ఈ ఆలయంలో మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. మరి ఇక్కడ నుండి మళ్ళీ మనము ఇంకా పైకి వెళ్ళాలి, రామ మందిరానికి వెళ్ళాలంటే లక్ష్మణుని ఇంకా చాలా సీతాదేవి యొక్క మందిరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంకా కోతులు కొనంగులు అయితే చాలా ఉంటాయి. మరి ఇవి ఆహారం కోసం వస్తూ ఉంటాయి. చూడండి నేను ఇంకా ఇదే విధంగా పైకి ఎక్కుతూ ఉన్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కోట చూడండి, ఎత్తైనటువంటి గోడలు ఉన్నాయి కదా. ఈ కోట నిర్మాణాన్ని, అదేవిధంగా కోట లోపల ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించినటువంటిది ఎవరంటే 18వ శతాబ్దంలో నాగ్పూర్ మరాఠా పాలకుడైనటువంటి రఘుజీ భోస్లే అనే రాజు నిర్మించారట. చూడండి గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయో. అదేవిధంగా ఈ ఆలయం ప్రత్యేకత గురించి ఇంతకుముందు చెప్పాను కదా. రామ్టెక్ గఢ్, గఢ్ అంటే కోట, రామ్ అంటే రాముడు నిర్మించినటువంటి, టెక్ అంటే ఇక్కడ రాముడు ప్రతిజ్ఞ చేశాడంట. ఆ కాలంలో ఋషులను ముళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసులను సంహరిస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఈ ఆలయాన్ని రామ్టెక్ గఢ్, టెక్ అంటే ప్రతిజ్ఞ, గఢ్ అంటే కోట లోపల ఉన్నటువంటి ఆలయం. చూడండి చాలా ఆలయాలు ఉన్నాయి, చాలా ఆలయాల సముదాయం ఇది. లక్ష్మణుని మందిరం ఉంది, రామ మందిరం ఉంది, సీతా మందిరం ఉంది. ఈ విధంగా చిన్న చిన్న మందిరాలు, మండపాలు, ఉపాలయాలు చాలానే ఉన్నాయి. అంటే మనము ఫ్రీగా అంటే లోపల కూడా చాలా విశాలమైనటువంటి మరి ఆలయ ప్రాంగణం ఇది. ఇక్కడ చూడండి లక్ష్మణుని మందిరం, ఇది ఒక మండపం. చూడండి ఇక్కడ చిన్న చిన్న దేవతల విగ్రహాలు, లక్ష్మణుని మందిరం. లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. దూరం నుంచి అంటే లోపల ఫోటోలు అనుమతించారు కదా, దూరం నుంచే చూస్తున్నాను. ఇది లక్ష్మణుని మందిరం. అదేవిధంగా బయటికి వస్తే సీతాదేవి మందిరము. అన్నట్టు మర్చిపోయాను, ప్రసిద్ధ సంస్కృత మహాకవి కాళిదాసు తన సుప్రసిద్ధ కావ్యమైనటువంటి మేఘదూతాన్ని కూడా ఇక్కడే రచించారనేది కూడా ఒక ప్రతీతి ఉంది. మరి అంతటి ప్రాధాన్యత ఉంది ఈ ఆలయానికి. అదేవిధంగా చూడండి ఇప్పుడు మనము రామ మందిరంలోకి వెళ్తున్నాము. మరి ఇది అంటే రామ్టెక్ యొక్క ముఖ్య ఆలయము. మరి లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. మరి దర్శనం చేసుకొని మనము బయటికి కూడా రావాలి. ఇప్పుడు పెద్దగా రష్ అయితే ఏం లేదు. చూడండి ముఖద్వారం ఇది, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తాడు రాముడు. లోపల అయితే ఫొటోస్ అలవ్ లేదు. చూడండి దూరం నుంచి చూస్తున్నాను. దర్శనం చేసుకున్నాక మాకు ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసి మేము మళ్ళీ యథావిధిగా బస్సు ఎక్కాము. మా ప్రయాణం మళ్ళీ కొనసాగుతూ ఉంది. మరి రాత్రి ఎక్కడో ఒక దగ్గర ఆపితే అక్కడ ఏదో తినాలనిపిస్తే తినాలి, లేదంటే నిద్రపోవాలి. రేపు ఉదయం వరకు మేము షాద్నగర్ చేరుకుంటాము. అక్కడ నుండి మేము నలుగురం అంటే రతన్ కారులో మామ్నార్ చేరుకుంటాము. అంటే మేము షాద్నగర్ నుండి మామ్నార్ వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటాను మరి. జై హింద్, జై భారత్.